ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ SumanTV తో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. సార్ నమస్తే రవీంద్ర గారు. నమస్తే విష్ణు గారు. రవీంద్ర గారు, ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి 22,000 మందికి నోటీసులు అందాయంటూ కూడా ఒక ఆంగ్ల దినపత్రికల్లో ఒక ఆర్టికల్ కూడా దాన్ని ప్రచురించారు. ఇన్కమ్ ట్యాక్స్ సెండ్స్ 22K ఇంటిమేషన్ నోటీసెస్ ఫర్ మిస్ మ్యాచ్ ఆఫ్ ఐటీఆర్స్ అంటూ కూడా ఒక ఆర్టికల్ని ఇంగ్లీష్ దినపత్రికలో ప్రచురించారు. ఏంటి అసలు, ఎవరెవరికి పంపించారు, ఎందుకు పంపించారు అసలు? సో విష్ణు గారు, మీకు తెలుసు లాస్ట్ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసిన వాళ్ళకి అసెస్మెంట్ 22, 23 వాళ్ళు చాలామంది నోటీసులు వచ్చినాయి. ఇలా రిఫండ్లు ఎక్కువ పెట్టారని చెప్పేసి ఆర్డర్స్ వచ్చాయి. అవన్నీ పక్కన పెడితే మళ్ళీ కరెంట్ ఇయర్ కూడా కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 22, 23 అంటే అసెస్మెంట్ ఇయర్ 23, 24 మీరు అక్కడ చూస్తే క్లియర్గా అసెస్మెంట్ ఇయర్ 23, 24 ఉంది. అంటే కరెంట్ రన్నింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేశారో వాటిల్లో చూస్తే ఇక్కడ మీరు అసెస్మెంట్ ఇయర్ క్లియర్గా 23, 24 ఉంది. ఈ ఫైల్ చేసిన వాళ్ళు అరౌండ్ 22,000 మందికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీసులు ఇష్యూ చేసింది. వాటిలో 12,000 మంది ఏమో శాలరీడ్ ఎంప్లాయీస్, ఒక 8,000 మంది ఏమో హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్, ఒక 900 హై నెట్వర్త్ పీపుల్, అంటే అరౌండ్ 5 crores డిస్క్రిపెన్సీ ఉందని ఫీల్ అయిన వాళ్ళు. నెక్స్ట్ ఒక 1,200 ట్రస్ట్. సో అరౌండ్ 22K నోటీసులు వరకు సెంట్. సో వీళ్ళందరూ కలిపి అరౌండ్ 22,000 చేంజ్ నోటీసులు ఇష్యూ అయినాయి. సో ప్రైమరీగా శాలరీడ్ ఎంప్లాయీస్ వాళ్ళకి ఒక 12,000 మందికి శాలరీడ్ ఎంప్లాయీస్కి నోటీసులు వెళ్ళినాయి. అవి చూస్తే శాలరీడ్ ఎంప్లాయీకి ఆర్గనైజేషన్ ఏదైతే కంపెనీలో వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఫామ్ 16 ఇష్యూ చేస్తారు. సో ఫామ్ 16 బేస్ చేసుకొని వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫైల్ చేసేటప్పుడు వీళ్ళు ఫామ్ 16లో ఉన్న శాలరీ ఎంత శాలరీ, సో నెక్స్ట్ ఎంత డిడక్షన్స్ ఉన్నాయి, అవి యాక్యురేట్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేయాలి. బట్ ఒక్కోసారి ఏమైందంటే శాలరీడ్ ఎంప్లాయీకి కొన్ని ప్రూఫ్స్ లైక్ ఇన్వెస్ట్మెంట్స్ 80Cలో కానీ 80Dలో కానీ లేదైనా స్కూల్ ఫీజు ఉన్నా ఏదైనా హోమ్ లోన్ ఇంట్రెస్ట్ ఉన్నా అవి ఫామ్ 16లో రిఫ్లెక్ట్ అవ్వవు. ఆ డాక్యుమెంట్స్ కంపెనీకి ఇవ్వకపోవడం వల్ల కానీ లేదా అదే టైంకి అందకపోవడం వల్ల ఫామ్ 16లో రిఫ్లెక్ట్ అవ్వవు. సో డిపార్ట్మెంట్ ఏం ఇచ్చిందంటే ఫెసిలిటీ, ఫామ్ 16లో రిఫ్లెక్ట్ అవ్వకపోయినా ఆ క్లెయిమ్ జెన్యూన్ అయితే నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఆ డిడక్షన్స్ నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే ఫామ్ 16లో డిడక్షన్ లేదు, బట్ దట్ ఈస్ జెన్యూన్ డిడక్షన్. సో జెన్యూన్ డిడక్షన్ కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఆ డిడక్షన్ క్లెయిమ్ చేసుకో అని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చింది. సో వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఫామ్ 16 డిడక్షన్స్లో ఫామ్ 16 డిడక్షన్స్ ప్లస్ అడిషనల్గా ఏమైనా డిడక్షన్స్ ఉన్నా కలిపి రిటర్న్ ఫైల్ చేసుకుంటారు. బట్ ఇప్పుడు ఏమైందంటే ఒక 12,000 మంది శాలరీడ్ ఎంప్లాయీస్కి వాళ్ళు చేసిన డిడక్షన్స్ ఫామ్ 16లో డిడక్షన్స్కి వీళ్ళు ఫైల్ చేసిన రిటర్న్కి డిడక్షన్స్కి చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. అంటే అక్కడ డిడక్షన్స్ కన్నా ఇక్కడ డిడక్షన్స్ నార్మల్ వేరియన్స్ అయితే ఒప్పుకునేవాళ్ళు డిపార్ట్మెంట్, హ్యూజ్ వేరియన్స్ ఉంది. హ్యూజ్ వేరియన్స్ ఉండడం వల్ల ఈ శాలరీడ్ ఎంప్లాయీకి మోర్ రిఫండ్ వస్తుంది, ఎక్కువ రిఫండ్ వస్తుంది. సో అలాంటి వాటిని హై రిస్క్ కేటగరైజ్ చేసి హై రిస్క్ క్యాంపెయిన్ అనే ఒక సబ్జెక్ట్తో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు నోటీసులు పంపింది. ఆ నోటీసులో క్లియర్గా మీరు క్లెయిమ్ చేసిన డిడక్షన్స్ ఫామ్ 16 డిడక్షన్స్ కన్నా ఎక్కువ ఉన్నాయి, మీరు ఒక్కసారి ఆ డిడక్షన్ సరిచూసుకోండి, సరిచూసి రిఫండ్ పెట్టింది కరెక్టా లేదో చెక్ చేసుకోండి, ఏదైనా తప్పులుంటే రివైజ్డ్ రిటర్న్ ఫైల్ చేసేయండి. ఆ ఫామ్ 16 ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఉండేటట్టు ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయని చెప్పేవి ఒక 12,000 మంది శాలరీడ్ ఎంప్లాయీస్కి క్లియర్గా నోటీసులు ఇష్యూ చేసింది. సో మరి ఇప్పుడు వీళ్ళకున్న ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి? సో ఇప్పుడు వీళ్ళు ఏం చేయొచ్చు అంటే ఎవరైతే నోటీసులు ఇష్యూ చేస్తున్నారో ఆ శాలరీడ్ ఎంప్లాయీస్ ఆల్రెడీ వాళ్ళు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేశారో ఆ ఫామ్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఆ ఫామ్ని ఆల్రెడీ కంపెనీ ఇష్యూ చేసిన ఫామ్ 16 రెండు పక్కన పెట్టుకోవాలి. ఫామ్ 16ని ఫామ్ని ఏది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేసిన ఫామ్ని రెండు పక్కన పెట్టుకొని దాంట్లో శాలరీ ఎంత ఉంది, దీంట్లో శాలరీ ఎంత ఉంది, దాంట్లో డిడక్షన్ ఎంత ఉంది, దీంట్లో డిడక్షన్ ఎంత ఉంది, కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. రెండు ఎగ్జాక్ట్ కరెక్ట్ ఉన్నాయి, తప్పులేం లేవంటే వీళ్ళు రెస్పాన్స్ ఎస్ ఐ హ్యావ్ క్లెయిమ్డ్ ఆల్ డిడక్షన్స్ అని చెప్పేసి ఎస్ రిపోర్ట్ ఇవ్వచ్చు. ఏమైనా ఎక్కువ డిడక్షన్స్ కానీ లేదా ఎలిజిబుల్ లేని డిడక్షన్స్ అంటే హోమ్ లోన్ లేదు బట్ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ క్లెయిమ్ చేసుకుంటాం, అలాగే ఎలిజిబుల్ డిడక్షన్స్ ఉంటే వాటిని ఐడెంటిఫై చేసుకొని తను
రివైజ్ రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. 139(5) కింద రివైజ్ రిటర్న్ ఫైల్ చేసుకున్న మీనింగ్ ఏంటంటే నేను ఒరిజినల్ ఫైల్ చేసిన రిటర్న్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, లేదా నేను కొన్ని రిపోర్ట్ చేయలేకపోయాను, అందుకని దాన్ని రివైజ్ చేసుకుంటున్నాను అని చెప్పి 139(5) రివైజ్ రిటర్న్ ఫైల్ చేసుకుంటే డిపార్ట్మెంటు ఆ నోటీస్ని విత్డ్రా చేసుకొని ఆల్రెడీ ఫైల్ చేసిన రిటర్న్ కన్సిడర్ చేయకుండా కొత్తగా ఫైల్ ఏదైతే చేశారో రివైజ్ రిటర్న్ ఆ రిటర్న్నే కన్సిడర్ చేసింది. అయితే ఎప్పుడైనా ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీసులు అందాక సరైన విధంగా ప్రాపర్గా మనం రెస్పాండ్ కాకపోతే ఏం కాదులే, వాళ్ళకి రెస్పాండ్ కాకపోతే ఈసారి చూసుకుందాంలే, మరలా చూసుకుందాం అన్న నెగ్లిజెన్స్ వహిస్తే ఏంటి సిచ్యువేషన్స్? ఇక్కడ ఈ నోటీస్లో డిపార్ట్మెంటు క్లియర్గా 30 డేస్లోపు రెస్పాండ్ ఇవ్వమని చెప్పింది. 30 డేస్లో నువ్వు రెస్పాన్స్ ఇవ్వకపోతే వీళ్ళు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేశారో డిపార్ట్మెంట్ దాన్ని ప్రాసెస్ చేయదు. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ రిటర్న్ ఫైల్ చేసిన రిఫండ్లు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏదైతే రిఫండ్ వస్తుందన్న దీంతో ఫైల్ చేశారో ఆ రిఫండ్ అమౌంట్ ఆఫ్ చేయబడింది. నెక్స్ట్ జనరల్ పెనాల్టీస్ ప్రాసెస్ అవుతాయి. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయకుండా ఉంటే అదైతే ట్యాక్స్ ఎస్కేపింగ్ కింద వాళ్ళ బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ అని చెప్పి డిపార్ట్మెంటే ఒక ఆర్డర్ పాస్ చేసి నువ్వే ట్యాక్స్ కట్టాలని చెప్పేసి నోటీస్ ఇష్యూ చేసింది. సో ఇంకా జనరల్ పెనాల్టీసు, లేట్ ఫీజులు అవి పడతా ఉంటాయి. బట్ బెస్ట్ థింగ్ ఏంటంటే వితిన్ 30 డేస్ లోపు ఎవరైతే నోటీస్లో రిసీవ్ చేస్తున్నారో వాళ్ళు ఫైల్ చేసిన రిటర్న్స్ అన్నీ, ఫైల్ చేసిన రిటర్న్లో డిడక్షన్స్ అన్నీ జెన్యున్గా ఉన్నాయని చూసుకోవటం బెస్ట్. జెన్యున్గా లేకపోతే రిటర్న్ రివైజ్ చేయటం, జెన్యున్గా ఉంటే నేను జెన్యున్ అని చెప్పేసి రెస్పాన్స్ సబ్మిట్ చేస్తే డిపార్ట్మెంట్ ఆ ఫైల్స్ని కన్సిడర్ చేసి ప్రాసెసింగ్ చేసింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర గారు. 22,000 మందికి ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీసులు అందాయి, నోటీసులు అందిన తర్వాత అసెస్ చేసుకున్న వాళ్ళు ఏ విధంగా ప్రాపర్గా రెస్పాండ్ అవ్వాలి, రెస్పాన్స్ కాని పరిస్థితుల్లో మరి డిపార్ట్మెంట్ వైపు నుంచి ఎటువంటి చర్యలు ఉంటాయి అనే అంశం గురించి చాలా చక్కగా మన ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర గారు. థ్యాంక్ యూ కమిషనర్.